श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरवे सर्वलोकानां विशुधे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोगमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। विश्वेशं माधवं नृण्यं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तीष्टदन्तमहाकाय तल्पान्तधानोपम भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం వందే జగద్గురుం. నారదుల వారు ధర్మరాజు యుధిష్ఠిరుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అతని మనసులో ఉన్నటువంటి కోరికని పూర్తి చేసే ఉద్దేశంతో ఇంద్రుడి యొక్క సభ ఎలా ఉంటుంది, యమధర్మరాజు గారి సభ ఎలా ఉంటుంది, వరుణదేవుడి సభ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియజేసిన తర్వాత కుబేరుని యొక్క సభాభవనం గురించి చెప్తున్నారు. సభా వైశ్రవణి రాజన్ను శతయోజనమాయత విస్తీర్ణ సప్తతిశ్చైవ యోజనాని పితప్రభా. నాయన కుబేరుడి సభ 100 యోజనాల పొడవు 70 యోజనాల వెడల్పుతో ఉంటుంది. తెల్లటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. విశ్రవసుడి యొక్క కుమారుడైనటువంటి కుబేరుడు తపస్సు ద్వారా ఈ భవనాన్ని సాధించడం జరిగింది. శ్వేతకాంతితో ఉంటుంది. ఇది ఒక కైలాస శిఖరమా అనేటువంటి విధంగా భాషిస్తూ ఉంటుంది. గుహ్యకులు అనేటువంటి వారు దీన్ని మోస్తూ ఉంటారు. ఆ సమయంలో అది ఆకాశాన్ని అంటుతున్నదా అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీర్ఘమైనటువంటి ప్రసాదాలన్నీ ఉన్నాయి అక్కడ. స్వర్ణమయమైనటువంటి ఉన్నాయి అక్కడ. రత్నాలతో, విచిత్రమైనటువంటి వర్ణాలతో, దివ్య గంధాలతో, తెల్లటి మేఘాలతో, మేఘాల యొక్క ఆకృతులు ఇది మనోహరంగా ఉంటుందయ్యా. ఒక గగనసీమలో ఈదుతున్నదా అన్నట్టుగా కనిపిస్తుంటుంది అన్నారు. బంగారపు వన్నెలతో అలంకరింపబడిన గోడలతో ఉన్నది. అది దివ్యంగా ఉంటుంది. కుబేరుడు మంచి విచిత్రమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ధరించి, కుండలాలు ధరించి, సూర్య తేజస్సుతో ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చుంటాడు. అతడు పరివారం అందరూ కూడా అతని చుట్టూ ఉంటారు. అనేకమైనటువంటి దివ్య వృక్షాలు అన్నీ కూడా అక్కడ ఆ భవనంలో ఉంటాయి. చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. ఎవరెవరు ఉన్నారు అక్కడంటే తత్ర దేవా శకందర్వాహ గతే రప్సరసామృతా దివ్యతావేర్ మహారాజా గాయంతిస్సం సభాగతాః. అంటే అక్కడ గంధర్వులు ఉన్నారు, అప్సరజనాలు ఉన్నారు, దేవతలందరూ ఉన్నారు. వారందరూ కూడా కుబేరుడు యొక్క గానం చేస్తూ ఉంటారు. ఈ మిత్రకేశి, రంభ, చిత్రసేన, ధృతాచి, మేనక, పుంజికస్థల, ఊర్వశి ఇటువంటి వేల కొలది గంధర్వ అప్సర గణాలన్నీ కూడా నృత్యంలో, గీతంలో విశారదులైనటువంటి వారందరూ కూడా ఈ కుబేరుని సేవిస్తూ ఉంటారు.
అయితే ఈ విషయంలో గంధర్వజనాలు, అప్సరజనాలు, నృత్యాలు, గీతాలు ఉంటాయి. చాలా మనోరంజనంగా ఉంటుంది సభ. కిన్నరులు, గంధర్వులు ఇత్యాదులందరూ కూడా అతన్ని సేవిస్తుంటారు. యక్షులందరూ కూడా లక్షల సంఖ్యలో కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటారు. నలకూబరుడు తరువాత నారదుల వారు చెప్తున్నారు, సదా భవతి లక్ష్మి తథైవ నలకూబర అహంచ బహుశస్తాన్ భవంచంచేచ మద్విదా. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది, అందుకే కుబేరుడు ధనాధిపతి. నలకూబరుడు ఉంటాడు, నారదుల వారు కూడా ఉంటారు అక్కడ. నారదుల వారు నేను కూడా అక్కడ ఉంటానయ్యా, ఎక్కువగా ఉంటూ ఉంటాను కుబేరుడు సభలో అన్నారు. ఇక బ్రహ్మర్షులు, దేవర్షులు, ఇక పిశాచులు, ఎంతో బలం ఉన్నటువంటి గంధర్వులందరూ ఉంటారు అక్కడ. ఈ లోకపాలుడైనటువంటి కుబేరుణ్ణి అందరూ సేవిస్తూ ఉంటారు. భగవాన్ భూత సంగేచ్చ మృత శతసహస్రశ ఉమాపతి పశుపతి శూలవృద్ధో వడనేత్ర త్రయంబకో రాజశార్దూల దేవీ చ విడతక్లమా వామనే వికటే కుబ్జే శతసాక్షే మహారవై. లక్షల కొలది భూతజనాలన్నీ పరివేష్టించుండగా ఉగ్రమైనటువంటి ధనుస్సుని ధరించినటువంటి మహాబలశాలి అయినటువంటి పశుపతి శూలధారి అయినటువంటి భటదేవత యొక్క నేత్రాల్ని పోగొట్టినటువంటి త్రిలోచనుడైనటువంటి శివుడు అక్కడ పార్వతీదేవితో కలిసి అక్కడ ఉంటారు కుబేరుడి భవనంలో. ఈ భూత ప్రేతాలన్నీ కూడా, అంటే పొట్టిగా ఉన్నవాళ్ళు ఉంటారు, వికట రూపంలో ఉన్నవారు ఉంటారు, కుబ్జల్లా ఉన్నవాళ్ళు ఉంటారు, ఎర్రటి కళ్ళ వాళ్ళు ఉంటారు. వీరందరూ కూడా శస్త్రాలు అస్త్రాలు ధరించి పరమేశ్వరుడి చుట్టూతా ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ సేవిస్తూ ఉంటే పరమేశ్వరుడు కుబేర భవనంలో ఉంటాడు. వారు గాలి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అంత వేగంతో ప్రయాణించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి భూతజనాలు వీరందరూ కూడా. ఇక గంధర్వులు విశ్వావసు, హహుడు, ఊహుడు, ఆహా ఊహు అని మనకి రామాయణంలో భరద్వాజ మహర్షి వారు ఈ గంధర్వులందరినీ పిలుస్తారు. భరతుడు సైన్యము వచ్చినప్పుడు వారికి అతిథి మర్యాదలు ఏర్పాట్లు చేయడం కోసమని ఈ గంధర్వులందరూ ఉంటారు. తుంబురుడు ఉంటాడు, చిత్రసేనుడు, చిత్రరథుడు మనం మాట్లాడుకున్నాం, అర్జునుడు, చిత్రరథుడు సంవాదం అంతా. వీరందరూ కూడా కుబేరుని సేవిస్తూ ఉంటారు. ధనాధిపతి కుబేరుడు, ధనానామీశ్వరం ప్రభుం అన్నారు. ధనానికి ఈశ్వరుడు ఆయన. ఈ ఇక భగదత్తుడు ఇత్యాది రాజులు కూడా కుబేరుని సేవిస్తూ ఉంటారు. ఇక మహేంద్రుడు, గంధమాదనుడు, ధర్మనిష్ఠుడు, విభీషణుడు సేవిస్తుంటాడు కుబేర సభలో కుబేరుణ్ణి. వీరందరూ యక్ష గంధర్వులు, వీరందరూ నిశాచరులు అందరూ కూడా అక్కడ అతన్ని సేవిస్తూ ఉంటారు. ఇక పర్వతాలు అంటే హిమవాన్ పారియాత్రశ్చ పింజ కైలాసమందరాహ మలయో దర్జురశ్చైవ మహేంద్రో గంధమాదనః ఏతే చాన్యే చ భవ సర్వే మేరు పురోగమాః ఉపాసతే మహాత్మానం ధనానామీశ్వరం ప్రభుం. ఈ ధనాధిపతి అయినటువంటి కుబేరుణ్ణి హిమవంతుడు, పారియాత్రం, వింజము అంటే పర్వతాలు అన్నీ కూడా, కైలాస పర్వతం, మందరం, మలయం, మహేంద్రం, గంధమాదనం, ఇంద్రకీలం, సునాభం, మేరు ఇత్యాది పర్వతాలన్నీ కూడా అతన్ని సేవిస్తూ ఉంటాయి. నందీశ్వరశ్చ భగవానో మహాకాలస్తథైవ చ శంకుకర్ణముఖా సర్వే దివ్యా పారిససాస్తదా కాష్టా కుటీముఖోదంతి విజయశ్చ తపోదిజః శ్వేతశ్చ వృషభస్తత్ర వర్ణనాస్తే మహాబలాః. నందీశ్వరుడు ఉంటాడు అక్కడ కుబేర భవనంలో. నందీశ్వరుడు అంటే స్వామివారు ఉన్నారు. పశుపతి, ఉమాపతి, మహేశ్వరుడు ఉన్నప్పుడు అమ్మవారితో కలిసి మరి స్వామివారి యొక్క ముఖ్యాంశుడైనటువంటి నందీశ్వరుడు ఉంటాడు, మహాకాలుడు ఉంటాడు, శంకుకర్ణుడు ఉంటాడు. వీరందరూ కూడా అతన్ని సేవిస్తూ ఉంటారు. అంతేకాదు రాక్షసులు, పిశాచాలు వీరందరూ కూడా కుబేరుని సేవిస్తూ ఉంటారు. బహురూపధారి కళ్యాణ స్వరూపుడు అయినటువంటి ఉమాపతి అయినటువంటి మహేశ్వరుడు ఆ సభలో ప్రవేశించినప్పుడు కుబేరుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తున్నారు నారదుల వారు. ఇక్కడ
ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు దేవదేవుడు, ఆయన మహాదేవుడు, త్రిభువనాలకి కూడా అధిపతి ఆయన శంకరుడు సామాన్యుడు కాదు. అటువంటి శంకరుడు కుబేర భవనంలో తన ధర్మచారి అయినటువంటి అర్ధాన్ని అయినటువంటి పార్వతీదేవితో, తన బృచ్చులతో, తన జనాలతో, తన సేవకులతో ఒక్కసారి ప్రవేశించగానే ఈ పులశ్చనంద్రుడైనటువంటి కుబేరుడు ఒక్కసారి నిలబడతాడు. నిలబడి తల వంచి స్వామివారికి ప్రణామాలు సమర్పిస్తాడు. స్వామివారి ఉచితమైన ఆసనంలో కూర్చున్న తర్వాత స్వామివారి రుద్రుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు, శంకరుడు ఆయన యొక్క అనుమతి తీసుకొని తన ఆసనం మీద కూర్చుంటాడు కుబేరుడు. అంటే స్వామివారు అక్కడికి వెళ్తే ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా వారిని ఆదరించి పూజించి వారి అనుమతి తీసుకొని కూర్చుంటాడు కుబేరుడు. అది స్వామివారికి కుబేరుడికి ఉన్నటువంటి సంబంధం. మిత్రుడు, స్వామివారికి మిత్రుడు. అయినా మిత్రత్వం ఉన్న గౌరవ మర్యాదలకి ఎక్కడా లోటు రాదు స్వామివారికి ఎక్కడైనా సరే. ఇక శ్రేష్టనులైనటువంటి శంఖము పద్మాలు ధరించినటువంటి ఈ ధనేశ్వరుడైన కుబేరుణ్ణి ఇవి కూడా అవన్నీ శంఖము పద్మాలు ఇవి కూడా ధరిస్తూ శ్రేష్ఠ నిధులు అవన్నీ కూడా ఆ నిధులు కూడా కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటాయి. అక్కడ నేను గగనమంతా సంచారం చేస్తూ ఉంటానయ్యా, కానీ అంతటి రమణీయమైనటువంటి సభను నేను ఎక్కడా చూడలేదు. కుబేర సభ మాత్రమే అంత రమణీయంగా ఉంటుంది అని నారదులు వారు కుబేరుడు యొక్క సభాభవనం గురించి తెలియజేశారు. స్వస్తి.